ఎలా చేయాలి, మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, సోప్ ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ప్రిపేర్ చేసిన తర్వాత మెత్తబడిపోయిందాక మీరు సోప్స్ చూపించారు, బాత్ పౌడర్ చూపించారు. బాత్ పౌడర్ యూజ్ చేయాలా, సోప్ యూజ్ చేయాలా? ఈ బాత్ పౌడర్ ఎవరి కోసం? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఇంట్రొడక్షన్ చూస్తారు కదా, మీకు ఆల్రెడీ సగం వీడియో అర్థమైపోయింది. బట్ మీరు అనుకుంటున్నట్టు ఇదేముంది సోప్ వీడియోనే కదా అని అనుకోవచ్చు. చాలా మందికి సోప్స్ ఎలా చేయాలి, మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, మనం ఎక్స్టర్నల్ గా యాడ్ చేసేది ఎంత వేయాలి, సోప్ బేస్ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ ఎంత వేయాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది ట్రై చేసిన వాళ్ళు నేను సోప్ ప్రిపేర్ చేసిన తర్వాత మెత్తబడిపోయిందాక అని అడుగుతా ఉన్నారు. చాలా మంది చేసిన వాళ్ళు మన ఛానల్లో ఇంతకు ముందు కూడా సోప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ప్రిపేర్ చేశాము. ఆ వీడియో లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఆ లింక్స్ ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే, మీరందరూ చాలా సార్లు అడుగుతున్నారు కదా మన బాత్ పౌడర్ యూజ్ చేసి సోప్ ప్రిపేర్ చేసి వాడుకోవచ్చా అని చెప్పి. సో ఈ రోజు నేను మీకు ఆ వీడియో షేర్ చేయబోతున్నాను. మన బాత్ పౌడర్ యూజ్ చేసి సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి. అండ్ అలానే చార్కోల్ సోప్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట, చార్కోల్ సోప్ అనేది. సో ఎలా చేయాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అండ్ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ యూజ్ చేసి సోప్స్ తయారు చేస్తున్నాను. సో నా దగ్గర ఇదే క్వాంటిటీ మిగిలింది, గ్లిజరిన్ లేదా ట్రాన్స్పరెంట్ సోప్ బేస్. దీంతో నేను మీకు చార్కోల్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీంతో అయినా చేసుకోవచ్చు, దీంతో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. సో గోట్ మిల్క్ ఏంటంటే కొంచెం బాగుంటుంది స్కిన్, ఇప్పుడు వింటర్స్లో బాగుంటుంది. గ్లిజరిన్ ఏంటంటే మనకి సమ్మర్స్ అలా బాగుంటుంది. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది మన స్కిన్ తత్వాన్ని బట్టి ఉంటుంది, డ్రైయా ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనము సోప్ని మంచిగా పీల్ చేసేసుకుందాం. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసింది, ఏం కాదు, అసలు ఏం పాడవదు. ఇది నేను జస్ట్ క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, దానిలో చుట్టేసి నేను పెట్టేశాను, బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, ఏమీ పాడవదు. దీన్ని తయారు చేసినప్పుడు ఇది కోల్డ్ ప్రాసెస్లో చేస్తారు అండ్ దీనిలో 80% ఆయిలే ఉంటుంది, సో పాడవదు. ఇక్కడైతే నేను ప్రజెంట్ ఇది తీసుకుని దీన్ని చక్కగా పీల్ చేసేసుకుంటున్నాను. మీరు సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే త్వరగా మెల్ట్ అవుతుంది. సో చాలామంది దీనికి మెజర్మెంట్ ఏమన్నా ఉంటుందా, సోప్ బేస్ ఎంత వేయాలి, తర్వాత మనము రోజ్తో చేసుకునేది లేదా ఇలా చార్కోల్తో చేసుకునేది అవి ఎంత క్వాంటిటీలో వేయాలి అని అడుగుతూ ఉన్నారు. నేను లాస్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మనము సోప్ బేస్ ఎంత వేయాలి అని ఏమి ఉండదు. మీకు ఒక సోప్ చేస్తున్నారా, మీ 2 సోప్స్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను చేసేది ఒక సోప్ అవుతుంది, సో ఇది ఒక సోప్ అవుతుంది అంతే. దీనికి ఎక్స్టర్నల్గా ఎంత వేయాలంటే మందార పువ్వులు పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అలోవెరా జెల్ ఫ్రెష్గా మీరు మిక్సీ పట్టి యాడ్ చేసుకోవచ్చు. అది ఒక 2 టీ స్పూన్స్ లేదా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అలా ఉండేటట్టు చూసుకోండి. అండ్ సోప్ గడ్డ కట్టకపోవడము లేదా మెత్తపడము ఇలాంటివి అయితే జరగదు. అలా జరిగింది అంటే మీరు తీసుకున్న సోప్ బేస్ ఏదైతే ఉంటుందో అందులో ప్రాబ్లం ఉంటుంది తప్ప మనం చేసిన ప్రొసీజర్ అయితే ఇంతే. అండ్ చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, నాకు చింతాల్ పడుద్ది లేదా నేను లక్స్ యూజ్ చేస్తాను, ఇంకా మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాను, వాటిని యూజ్ చేసి ఇలా సోప్ ప్రిపేర్ చేసుకోవచ్చా మనకి తగినట్టు అని అడుగుతున్నారు. అవి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన సోప్స్, సో వాటితో చేసుకోకూడదు మనము. ఇలా మనకి సోప్స్ తయారు చేసుకోవడం కోసం ఇంట్లో మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అంటారు వీటిని, అవి ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోయినాయి, వాటిని మనం ఇలా మెల్ట్ చేసి చేయడానికి ఉండదు. సో ఓన్లీ మనము బేస్ తీసుకుని
మనము కావాల్సిన ఫ్లేవర్ యాడ్ చేసుకొని సోప్ తయారు చేసుకోవచ్చు. సోప్స్ తయారు చేయడంలో ఫన్ పార్ట్ ఏంటంటే ఇలా పీల్ చేస్తుంటే మనకున్న స్ట్రెస్ అంతా ఇక్కడే పోతుంది. నన్నైతే రోజంతా కూర్చుని ఇలా పీల్ చేయమన్నా చక్కగా పీల్ చేసి పెడతా, అంత బాగుంటుంది. సో ఇది పీల్ చేస్తున్నప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఇక్కడ స్టవ్ మీద మనము ఇలా ఏదన్నా డబుల్ బాయిలర్ మెథడ్లో మనము సోప్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. మెల్ట్ అండ్ పోర్ అంటే ఇంతే. ఓవెన్ ఉంటే ఓకే, ఓవెన్లో పెట్టుకోవచ్చు మీరు మెల్ట్ చేసుకునేది. బట్ అందరికీ ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి కింద ఒక గిన్నెలో చక్కగా వాటర్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి దాన్ని. ఆ తర్వాత దానిపైన ఇలా ఏదైనా దానిలో సిట్ అయ్యేటట్టు ఒక బౌల్ పెట్టుకోండి. బట్ ఆ వాటర్ పొంగి రాకూడదు, మనకు ఆ హీట్కి చక్కగా ఈ సోప్ మెల్ట్ అవ్వాలి. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సోప్ బేస్ బాయిల్ అవ్వదు, జస్ట్ మనకి మెల్ట్ అవుతుంది. అందులో మనం కావాల్సినవి యాడ్ చేసుకుంటాం. హనీ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. ఉప్తన్ సోప్ అంటే మన బాత్ పౌడర్తో చేసేది ఉప్తన్ సోప్ అనమాట. చార్కోల్ సోప్, ఇలా ఏదైనా సరే మనం యాడ్ చేసుకున్న తర్వాత అది చక్కగా సోప్ బేస్లో డైల్యూట్ అయిపోవాలి. ఒక 2 to 3 minutes అంతే. డైల్యూట్ అయిపోయిన తర్వాత వెంటనే మనము మౌల్డ్లో పోసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ పీల్ చేస్తాను కదా, ఇది గ్లిజరిన్ సోప్ బేస్ అంటే ట్రాన్స్పరెంట్. ఇది నేను ఇందులోకి వేసేస్తాను. ఆల్రెడీ హీట్ అవుతుంది, సిమ్లోనే ఉంచాను. మీరు ఈ సోప్ బేస్ దీనిలోకి వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. సో ఇలా. మరి చార్కోల్ సోప్ అన్నారు, మనకి చార్కోల్ ఎక్కడి నుంచి వస్తుంది అని డౌట్ రావచ్చు మీకు. ఈ చార్కోల్ మనము ఇంట్లో తయారు చేయడానికి అవ్వదు. అంటే బయట మనకి బొగ్గు, చార్కోల్ అంటే నథింగ్ బట్ బొగ్గు. ఇదేంటంటే అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళకైతే కింద వాచ్మెన్ వాళ్ళు ఐరన్ చేస్తారు కదా, మనకి ఇస్త్రీ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదంటే మనకు ఆన్లైన్ కూడా ఇప్పుడు ఈ చార్కోల్, కోల్ పౌడర్ ఇలా దొరుకుతున్నాయి మనకి. పీల్ ఆఫ్ మాస్క్ అని అవి ఇలా కూడా బొగ్గు కూడా అమెజాన్లో అలా దొరుకుతాయి మనకి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. సో దీన్ని చక్కగా మిక్సీ వేస్తే ఏంటంటే మిక్సీ అంతా నల్లగా అలా అయిపోతూ ఉంటుంది. సో అందుకని దంచుకోండి, చక్కగా దంచుకొని జల్లించుకోండి, ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది మనకి. సో ఇదే ఫైన్ పౌడర్. ఇది మనము ఒక 1 teaspoon యాడ్ చేస్తాం అంతే. సో సోప్ చక్కగా మెల్ట్ అయిపోతుంటే అప్పుడు మనం యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇలా దంచేసి పౌడర్ చేస్తాను దీన్ని. ఇది ఒక 1 teaspoon వేస్తున్నాను, కొంచెం అంతే. ఆ తర్వాత అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ కూడా ఒక 1 spoon వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి, అంతవరకు మనము కలుపుకుందాం. చార్కోల్ సోప్ వల్ల బెనిఫిట్స్ ఎవరికి ఏంటి అని అంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళకి యాక్టివేటెడ్ చార్కోల్ సోప్ యూజ్ చేయడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇదేం చేస్తుందంటే స్కిన్ని డీప్ క్లీన్ చేసేస్తుంది. యాక్నే ఉంటే యాక్నే తగ్గుద్ది. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది కదా చాలామందికి. ఓపెన్ పోర్స్ని, పోర్ సైజ్ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ స్కిన్ని లేదా ఫేస్, హ్యాండ్స్, నెక్ ఇలా మనకి చక్కగా జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేసి మన డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ని చక్కగా గ్లోయింగ్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది.
సో ఆయిలీ స్కిన్ వాళ్ళైనా మరి డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము సోప్ మనకి మంచి స్మెల్ రావాలి కదా. మనం బయట మార్కెట్లో కూడా స్మెల్ చూసే సోప్ కొంటారు కదా. నాకు తెలుసు చాలా మంది సోప్ స్మెల్ చూసే ఇష్టపడతారు. సో మనకు ఆ స్మెల్ కావాలి కాబట్టి నేను ఇక్కడ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది మన ఇష్టం, ఇందులో చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను దీనికి ఏం లింక్స్ ప్రొవైడ్ చేయట్లేదు, మళ్ళీ నేను లింక్స్ ఇస్తే ఇదేదో ప్రమోషన్ లాగా ఉంటుంది. సో అలా మీకు కావాల్సిన స్మెల్ జాస్మిన్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి, అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొంచెం బెనిఫిట్స్ యాడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేస్తున్నాం. ఈ ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే, ఒక్కసారి ఇలా తిప్పి మనము ఈ సోప్ మౌల్డ్లోకి పోసేసుకోవచ్చు. సోప్ మౌల్డ్ లేకపోతే మీరు ఏదైనా చిన్న కప్ సైజు కొంచెం సోప్ షేప్లో వచ్చే మౌల్డ్ ఏదైనా ఇంట్లో ఉంటే స్టీల్ అయితే కనుక కొంచెం ఆయిల్ అప్లై చేసి పోసేసుకోండి. సో అంతే, ఇప్పుడు నేను ఇది మౌల్డ్లోకి పోసేస్తున్నాను. నాకు ఒక సోప్కి కొంచెం ఎక్కువ అయ్యేటట్టుంది, అందుకని ఒక చిన్న బుజ్జి సోప్ చేద్దాం ఇందులో. సో ఈ చిన్న సోప్తో నేను మీకు లాస్ట్లో చాలా మంది అంటారు కదా నురుగు రావట్లేదు ఇలా చెప్తారు కదా, అసలు నురుగు వస్తుందా రాదా అనేది మీకు చూపిస్తాను. సో వెంటనే థిక్ అయిపోతుంది చూసారా, అందుకనే సోప్ గడ్డ కట్టదు అన్న ప్రాబ్లం అయితే ఏముండదు. ఇందులో అలోవెరా కూడా వేసాం కదా, స్కిన్కి చాలా మంచిది. చూసారా, మనము పొయ్యిగానే ఫాస్ట్గా గడ్డ కట్టేస్తుంది. బాత్ పౌడర్ యూజ్ చేసి ఉప్తన్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మన హోమ్ మేడ్ బాత్ పౌడర్ యూజ్ చేసి. ఈ బాత్ పౌడర్ ఆల్రెడీ సేల్కి ఉంది, కావాలి అనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడతాను. ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ ఏంటంటే మనకి మిల్క్ క్రీమ్ బేస్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డ్రైగా పొరలుగా డ్రై స్కిన్ ఉంటుంది కదా, అది ఈ వింటర్స్ అండ్ వర్షాకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది జెంటిల్గా. ఆయిల్ అండ్ బటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల గోట్ మిల్క్ సోప్ బేస్లో చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అని అంటే డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి గోట్ మిల్క్ సోప్ బేస్ బాగా సూట్ అవుతుంది. అండ్ మరి గ్లిజరిన్ సోప్, ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ ఎవరికి సూట్ అవుతుంది అని అంటే అది కోకోనట్ ఆయిల్తో బేస్ తయారు చేస్తారు కాబట్టి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు, పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ఉన్నవి మనము చూస్ చేసుకోవాలి. రేటింగ్స్ చూసి అమెజాన్లో తీసుకోండి మీరు ఇంట్లో చేసుకోవడానికైతే కనుక. అండ్ మంచి క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ తీసుకోండి. వితౌట్ ఎనీ ఫ్రాగ్రెన్స్ వస్తాయి మనకి ఇవి రెండు కూడా, గోట్ మిల్క్ సోప్ బేస్ అండ్ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్. ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ గ్లిజరిన్ అంటే మనకు తెలుసు మాయిశ్చరైజింగ్కి ది బెస్ట్ అనమాట. అండ్ హీలింగ్కి కూడా గ్లిజరిన్ బాగా వర్క్ చేస్తుంది. సో ఇది కూడా అగైన్ ఈ కోల్డ్ వెదర్కి, చలికాలము వర్షాకాలము బాగా హెల్ప్ చేస్తుంది డ్రై స్కిన్ ఇలా ఉన్న వాళ్ళకి. అలానే కాకుండా నార్మల్గా మనము బయట మార్కెట్స్లో కొనుక్కుంటున్న సోప్ కూడా మిల్క్ బేస్ అండ్ ట్రాన్స్పరెంట్ బేసే ఉంటుంది.
సో మనము చలికాలం పియర్స్ సోప్ ఎక్కువగా యూస్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళకి ఈ బాత్ పౌడర్ కూడా మనకి వింటర్స్లో ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా స్కిన్ కాంప్లెక్షన్, కొంతమందికి సీజన్ బట్టి నల్లగా అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు ఈ వీడియోతో ఇంట్లో మన ఫ్యామిలీకి సరిపడా సోప్స్ చాలా ఈజీగా ఇంట్లోనే కెమికల్స్, మెయిన్ ఏంటంటే కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు. మీరు బేస్ చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చూసి అందులో పారాబెన్, సల్ఫేట్ ఇవన్నీ ఉండేవి ఒక 100 రూపాయలు లేదా ఒక 50 రూపాయలు ఎక్కువ ఉన్నా సరే అలాంటి బేస్ చూస్ చేసుకోండి. సో అమెజాన్లో రేటింగ్స్ని బట్టి చూస్ చేసి తీసుకోండి. నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేయట్లేదు. స్వాతి గారు మీరే ఒక బెస్ట్ చూస్ చేసి మాకు ఇవ్వచ్చు కదా లింక్ అని చాలామంది అడుగుతారు నన్ను ఎప్పుడు. బట్ నేను అలా ఇస్తే అది ప్రమోషన్ లాగా అయిపోతుంది. బట్ మీరే ది బెస్ట్ చూస్ చేసుకొని తీసుకోండి. మీకు తెలుస్తుంది రేటింగ్స్ అండ్ ఆ డిస్క్రిప్షన్ అదంతా చూస్తే అర్థమవుతుంది. సో ఒక 8 అవర్స్ ఈ సోప్ బేస్ మనము మెల్ట్ చేసి పోర్ చేసిన తర్వాత ఎంతసేపు వదిలేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలా, బయట ఉంచాలా, ఎలా స్టోర్ చేసుకోవాలి, వీటి షెల్ఫ్ లైఫ్ ఎంత, ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ సోప్స్ని మీరు ఓవర్ నైట్, ఈవినింగ్ నైట్ టైం ప్రిపేర్ చేస్తే ఓవర్ నైట్ మొత్తం మీరు అలా వదిలేసేయండి. అలా వదిలేస్తే ఏమైందంటే వాటి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుద్ది, అంటే త్వరగా మెత్తపడిపోకుండా ఉండడము ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. సో నేనైతే నైట్ మొత్తం అలా వదిలేస్తాను. మార్నింగ్కి చక్కగా రాక్ సాలిడ్ లాగా గట్టిగా అయిపోతాయి. సో చూసారు కదా, నురుగు రాదు అనేముండదు. ఇప్పుడు నేను మీకు బాత్ పౌడర్ సోప్ని రుద్దుకొని చూపిస్తున్నాను చేతి మీద. చాలా బాగుంటుంది, అంత గరుకు ఏముండదు. యాక్చువల్గా ఇప్పుడు బాత్ పౌడర్ నేను ఇంకో కొంచెం ఫైన్గా పట్టించాను కాబట్టి అంత గరుకు లేదు. ఇక్కడ నేను ఈ బుజ్జి సోప్ని ఏం చేశానంటే కొంచెం దాన్ని డిఫరెంట్గా చేద్దామని చెప్పి దాని మీద గోట్ మిల్క్ సోప్ బేస్ కొంచెం తీసుకుని వేసి దానికి జస్ట్ డిజైన్ లాగా ట్రై చేశాను. అప్పటికే కింద చార్కోల్ సోప్ గట్టిగా అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. రెండు కూడా గ్లిజరిన్ సోప్ బేస్ కొంచెం మనకి నురుగు తక్కువ వస్తుంది, గోట్ మిల్క్ సోప్ బేస్ చాలా బాగా నురుగు వస్తుంది అనమాట. నురుగు రావడం ఇంపార్టెంట్ కాదు, మనకి సోప్ ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఏంటంటే 5 months 6 months బేబీకి బాత్ పౌడర్ యూజ్ చేయొచ్చా అని. సో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాం కాబట్టి యూజ్ చేయొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 12 months వరకు, అట్లీస్ట్ ఒక 1 year వరకు చిన్నపిల్లలు వాళ్ళ స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే శనగపిండి లాంటివే పడవు. అందుకని ప్యాచ్ టెస్ట్ చేయండి, కాళ్ళ మీద ప్యాచ్ టెస్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. సో ఒక 2 years దగ్గర నుంచి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండ్ చాలా రకాలైన చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. చాలా మంది నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారు అండ్ ఈ బాత్ పౌడర్ నంబర్కి మెసేజ్ చేస్తూ ఉంటారు, నాకు షాంపూ బార్స్ చేసి ఇవ్వండి లేదా నాకు సోప్స్ చేసి ఇవ్వండి అని చెప్పి. అది పాసిబుల్ కాదు, ఎందుకంటే నేను ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అంటూ జరగదు. ఒకవేళ ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే అసలు చేయకుండానే ఉండాలి. అందుకే బాత్ పౌడర్, హెన్నా, ఇండిగో, టర్మరిక్, అలోవెరా జెల్ మాత్రమే నా నుంచి మీకు ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మీ అందరికీ ఒక పెద్ద డౌట్ రావచ్చు, డెఫినెట్గా వస్తుంది కూడా. అదేంటంటే మీరు సోప్స్ చూపించారు, బాత్ పౌడర్ చూపించారు, బాత్ పౌడర్ యూజ్ చేయాలా, సోప్ యూజ్ చేయాలా అని. సో ఈ బాత్ పౌడర్ ఎవరి కోసం అంటే, నా స్కిన్ బాగుండాలి, ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, నా కంప్లెక్షన్ అండ్ స్కిన్ గ్లోయింగ్గా హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం న్యాచురల్గా చేసిన బాత్ పౌడర్. మరి ఈ బాత్ పౌడర్తో చేసిన సోప్ ఎవరికి అని అంటే, ఎవరైతే నాలాంటి బద్దకస్తులు ఉంటారో రోజు కిచెన్లోకి వచ్చి ఒక 2 స్పూన్లు బౌల్లో వేసుకుని బాత్రూమ్కి వెళ్ళి ఒక 1/2 గంట సేపు కూర్చుని ఒళ్ళంతా స్క్రబ్ చేసుకుని చేసుకోవాలంటే, అబ్బా ఈరోజు ఏం చేస్తాంలే సబ్బుతో చేసేద్దాం కదా అని అనుకుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళ కోసం అండ్ మెయిన్గా చిన్న పిల్లలు ఉంటారు కదా, 2 years 3 years హనీ ఏజ్ వాళ్ళ వరకు మనము బాత్ పౌడర్ రుద్దుతుంటే వాళ్ళకి మా మమ్మీ ఏదో చేసేస్తుంది అని భయపడిపోతూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళ కోసం పిల్లలకి ఏంటంటే సోప్స్ మంచి స్మెల్ వచ్చి నురుగు వస్తుంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ సోప్ అయితే మనము బయట కొనే కెమికల్స్ ఉన్న సోప్స్ కన్నా ఇవి కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట. అందుకని బాత్ పౌడర్తో సోప్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అందుకనే నేను ఇంత డీటెయిల్డ్గా నార్మల్ స్కిన్కి ఇది, డ్రై స్కిన్కి ఇది, ఆయిలీ స్కిన్కి ఇది, చిన్నపిల్లలకి ఇది అని ఇంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను. సో ఎవరికి వాళ్ళు ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ సోప్ మౌల్డ్ ఒకటి
అండ్ 1 కేజీ గోట్ మిల్క్ సోప్ బేస్ 1 కేజీ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ కొనుక్కుంటే చేసుకోవడం చాలా ఈజీ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.